ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఏకలవ్య మోడల్ స్కూల్ నుంచి అయితే మనకు మంచి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే మీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు మనకి 10th క్లాస్ నుంచి పీజీ వరకు కూడా క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క స్కూల్కి దగ్గరగా ఒక 100-200 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కాబట్టి స్వీపర్ నుంచి డైరెక్ట్ ప్రిన్సిపాల్ వరకు కూడా మనకైతే మొత్తం నోటిఫికేషన్ అయితే ఫిలప్ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మనకి కొన్ని నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో కొన్ని ఉద్యోగాలకి యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అండ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీ, టీజీటీ, ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లైబ్రేరియన్, కౌన్సిలర్, స్టాఫ్ నర్సు, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అండ్ అలాగే క్యాటరింగ్ అసిస్టెంటు, డ్రైవరు, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబరు, ల్యాబ్ అటెండెంటు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గార్డెనరు అండ్ అలాగే కుక్కు, ఓకే, మెస్ హెల్పర్, చౌకీదార్, స్వీపర్, ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకి మనకి ఈ యొక్క ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే వాస్తవానికి 2023లో రిలీజ్ అయింది మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనమాట. సో అప్పుడు రిలీజ్ అయింది కానీ మనకు అఫీషియల్గా అనౌన్స్ చేశారు అప్పుడు, కానీ ఇప్పటి వరకు కూడా మనకి ఇది ఫిలప్ చేయలేదన్నమాట. సో చూడొచ్చు మనకి June 2, 2023 మనకి ఇది వాస్తవానికి అయితే అప్పుడు రిలీజ్ అయింది. బట్ కానీ ఇది ఇప్పుడు ఫిలప్ చేయబోతున్నారు అనమాట. అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, బట్ కాకపోతే అప్పుడు అప్లికేషన్ తీసుకోలేదన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగ ఖాళీలకై ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ప్రతి ఒక్క అంటే 10th క్లాస్ నుంచి మీకు ఒక స్కూల్కి సరిపడేటటువంటి అన్ని ఉద్యోగాలన్నీ వాళ్ళు భర్తీ చేస్తున్నారు. కాబట్టి సో 10th క్లాస్ నుంచి పీజీ వరకు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను మొత్తం కూడా శాలరీ ఎంత అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాళ్ళ ఏజ్ లిమిట్ ఎంత అండ్ ఏ పోస్ట్కి ఎంత శాలరీ అనేది నేను మొత్తం కూడా ఇప్పుడు పర్టికులర్గా మీకు వివరిస్తా. సో కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో చూడొచ్చు, ఇది ప్రిన్సిపల్ పోస్ట్ అనమాట. సో ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చేసి ఒక్కొక్క స్కూల్కి ఒక్క ప్రిన్సిపల్ పోస్ట్ ఉంటుంది. మొత్తం 740 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 740 స్కూళ్ళల్లో ఒక స్కూల్కి ఒక ప్రిన్సిపల్ పోస్టు. సో ఇక్కడ ఒక ప్రిన్సిపల్ పోస్టు అంటే నార్మల్గా జీతం వచ్చేసి మనకి 78,800 స్టార్టింగ్ ఉంటుంది. అండ్ అలాగే 2,09,200 శాలరీ అయితే ఇవ్వబోతున్నారు. ఇక పోతే మనకి ఇక్కడ 50 సంవత్సరాల కంటే మించి ఉండకూడదు అనమాట. ఒకవేళ ఎవరైనా సరే ఈఎంఆర్ఎస్ అంటే మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చెప్పిన వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు పొడిగించారనమాట. రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు కూడా ఒక 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకు కూడా 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ పోస్ట్కి నేను ప్రతి పోస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఏదైనా సరే పీజీ చేసి ఉండి అండ్ అలాగే బీఈడీ చేసి ఉండాలి విత్ ఎక్స్పీరియన్స్ అనమాట. పీజీటీ లేదా టీజీటీలో 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ప్రిన్సిపల్ పోస్ట్కి. రైట్, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిజైరబుల్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చి ఉండాలన్నమాట. అంటే రీజనల్ లాంగ్వేజెస్లలో మీరు మాట్లాడడానికి అవకాశంగా ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో కొంత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్కి వెళ్దాము. సో ఇది వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ పోస్టులు. మొత్తం కూడా ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పోస్ట్ ఉంటుంది. అండ్ అలాగే మొత్తం 740 స్కూళ్ళల్లో 740 పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు. మనకి జీతం విషయాన్ని చూసుకున్నట్టయితే శాలరీ 56,100 నుంచి 1,77,500 రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ చెల్లించడం జరుగుతూ ఉంది. మరి వీటికి మనం చూద్దాం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని అంటే చూడొచ్చు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పీజీటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, పీజీ పాస్ అయి ఉండాలి అండ్ అలాగే బీఈడీ పాస్ అయి ఉండి ఈ విధంగా 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట పీజీటీలో లేదా టీజీటీలో. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే
పీజీటీ పోస్టులు అనమాట. ఇవి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు. సో వీటికి వచ్చేసి మనకి నార్మల్గా అందరికి తెలిసినటువంటి విషయమే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 47,600 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. మనకి 1,51,100 వరకు అయితే మనకు శాలరీ అయితే చెల్లిస్తారనమాట. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 40 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇకపోతే ఈఎంఆర్ఎస్ అంటే మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు అంటే 55 సంవత్సరాలు 15 ఇయర్స్ వాళ్ళు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళు కూడా 55 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే చూడొచ్చు ఇక్కడ. సో పోస్ట్ అనమాట, అంటే సంబంధిత సబ్జెక్టులలో వాళ్ళు మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఇంగ్లీషు, హిందీ వాళ్ళు ఉంటే హిందీలో వాళ్ళు పీజీ చేసి ఉండి ప్లస్ బీఈడి కూడా వాళ్ళు పాస్ అయి ఉండాలన్నమాట. చూడొచ్చు ఇక్కడ. ఓకే, వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం ఏ విధంగా అయితే పోస్టులోకి అప్లై చేస్తాం టీచర్ పోస్టులో డిఎస్సికి, సో అదేవిధంగా దీని కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి, సో ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ సైన్స్. సో ఇది వచ్చేసి మనకి సేమ్ శాలరీ అయితే ఇవ్వబోతున్నారు. దీన్ని కూడా 47,600 నుంచి 1,51,100 రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వబోతున్నారు. ఇకపోతే 40 సంవత్సరాలు అందరికీ, అంటే నార్మల్ 40 సంవత్సరాలు ఏజ్ మించకుండా ఉండాలి. ఇక ఈఎంఆర్ఎస్లో పనిచేసే వాళ్ళకి 50 సంవత్సరాల వరకు, అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 50 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు లేదంటే ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పోస్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి టీజీటీ పోస్టులు అనమాట. సో నార్మల్గా మనకు తెలిసిన విషయం కదా, టీజీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్. సో ఇవి వచ్చేసి మనకి మొత్తం కూడా 8,880 పోస్టులు ఉన్నాయి. అండ్ అలాగే వీటికి శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక వీటికి మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. సో మనకి డిఏడి లేదా బిఏడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ చేసి ఉండి డిఏడి చేసిన వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. మనకి 3 ఇయర్స్ డిఏడి లేదా 2 ఇయర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక హిందీ పండిట్ లేదా ఇంగ్లీషు ఆర్ మ్యాథమెటిక్స్ వాళ్ళ సబ్జెక్ట్ రిలేటివ్ సబ్జెక్ట్లో వాళ్ళు డిఎడ్ పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఇంతకుముందు మనం చూడలేదు కదా. పీజీటీ పోస్టులు వచ్చేసి మనకి ఇవి మనకి మొత్తం కూడా 740 ఉన్నాయన్నమాట. ఏవి అంటే కంప్యూటర్ సైన్స్ అనమాట. పీజీ టీచర్ కంప్యూటర్ సైన్స్ పోస్టులు 740 ఉన్నాయి, అంటే స్కూల్కి ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పీజీటీ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాము. మనం ఇంతకుముందు చూడడం మర్చిపోయాం కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పీజీటీ పోస్టులు వచ్చేసి మనకి మొత్తం పోస్టులు 8,140 పోస్టులు ఉన్నాయి. మొత్తము ఒక్కొక్క స్కూల్కి 11 పోస్టులు అనమాట. ఓకే, ఒక్కొక్క స్కూల్లో 11 పోస్టులు అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. మొత్తం కూడా 8,140 పోస్టులు కేవలం పీజీటీ. టీజీటీ వేరు, పీజీటీ వేరు. ఓకే, పోస్టుల సంఖ్య వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకొక ఉద్యోగాన్ని అయితే చూద్దాం మరి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ట్ టీచర్. ఓకే, సో ఆర్ట్ టీచర్ వచ్చేసి మనకి మొత్తము స్కూల్కి ఒక టీచరు, మొత్తము 740 టీచర్స్ అయితే ఉన్నాయి. ఇకపోతే మనకు జీతం విషయానికి వచ్చినట్టయితే 35,400 నుంచి 1,12,400 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 30 సంవత్సరాల కంటే మించకూడదు జనరల్ వాళ్ళకి. ఇక ఈ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 50 సంవత్సరాల వరకు ఛాయిస్ ఇచ్చారు. వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి 55 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫైన్ ఆర్ట్స్ లేదా క్రాఫ్ట్లో మీరు డిగ్రీ చేసి ఉండాలి. దాంతోపాటు బీఈడి లేదా డిఈడి ఏదైనా సరే చేసి ఉండాలి, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ విషయానికి వచ్చినట్లయితే మ్యూజిక్ టీచర్. ఓకే, మ్యూజిక్ టీచర్ కూడా మనకి 740 పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పోస్టు. అండ్ జీతం వచ్చేసి 35,400 నుంచి 1,12,400 రూపాయల వరకు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఏజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 35 సంవత్సరాలు. వీళ్ళకి 50 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈఎంఆర్ఎస్లో వాళ్ళకి ఆ ఎంప్లాయీస్కి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏదైనా సరే అంటే మీరు మ్యూజిక్లో డిగ్రీ చేసి ఉండాలన్నమాట. ఓకే, ఏదైనా ఇన్స్టిట్యూట్లో మీరు మ్యూజిక్లో వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే పీఈటీ టీచర్స్. ఓకే, ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్. సో ఒక్కొక్క స్కూల్కి 2 ఉంటాయి.
మొత్తం వచ్చేసి 1440 పోస్టులని వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 35,400 నుంచి 1,12,400 రూపాయల వరకు అయితే మనకు పర్ మంత్ శాలరీ చెల్లించబోతున్నారు. ఇక 35 సంవత్సరాలు జనరల్ వాళ్ళకి, ఏకలవ్య మోడల్ స్కూల్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు 55 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు కూడా 55 సంవత్సరాలు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు బీపీఎడ్ చేసి ఉండాలన్నమాట. ఓకే, బ్యాచిలర్ డిగ్రీని ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మీరు బీపీఎడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లైబ్రేరియన్స్. ఓకే, లైబ్రేరియన్స్ వచ్చేసి 740 ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క లైబ్రేరియన్ పోస్ట్ ఉంది. ఇక జీతం వచ్చేసి 44,900 నుంచి 1,42,400 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఉంది. 50 సంవత్సరాలు 35, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 55, ఈఎంఆర్ఎస్లో పనిచేసే వాళ్ళకి 55. ఇక వాళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనమాట. సో బిఎల్ఐసి ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసి ఉంటారు కదా బిఎల్ఐసి, సో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ విషయానికి వచ్చినట్టయితే సో చూడొచ్చు మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్ అనమాట. స్టాఫ్ నర్స్ కూడా 740 పోస్టులు ఉన్నాయి. సో ఎవరు కూడా మర్చిపోకండి, ఒక స్కూల్కి ఒక స్టాఫ్ నర్స్ పోస్టులు ఉంటుంది. సో మరి జీతం వచ్చేసి 29,200 నుంచి 9,92,300 రూపాయలు. ఓకే, చూడండి శాలరీ వచ్చేసి 29,200 నుంచి 92,300 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ మనకి ఇక క్వాలిఫికేషన్ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ యాజ్ ఈజ్ 35 సంవత్సరాలు జనరల్ వాళ్ళకి, 50 సంవత్సరాలు ఈఎంఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళకి, అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి. ఓకే, సో ఇకపోతే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సో బీఎస్సీ చేసి ఉండి అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు చేయొచ్చు, అండ్ బీఎస్సీ నర్సింగ్ కూడా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో సెకండ్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో జిఎన్ఎం చేసి ఉండి మీరు మిడ్ వైఫ్ అంటే నార్మల్గా బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది కదా, సో ఆ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూసుకున్నట్లయితే హాస్టల్ వార్డెన్ కూడా ఒక్కొక్క స్కూల్కు 2 చొప్పున, మొత్తము ఒకటి ఫీమేలు ఇంకొకటి మేల్ అన్నమాట. ఈ విధంగా మనకి మొత్తం వచ్చేసి ఒక్కొక్క స్కూల్కి 1,440 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో మరి ఈ యొక్క ఉద్యోగానికి జీతం వచ్చేసి 29,200 నుంచి 92,300 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించబోతున్నారు. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 30 సంవత్సరాల నుంచి మనకి తగ్గకుండా ఉండాలి. ఇక 55 నుంచి ఈఎంఆర్ఎస్లో ఎవరైతే పనిచేస్తుంటారో ఏకలవ్య మోడల్ స్కూల్లో వాళ్ళకి 50 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కూడా 50 సంవత్సరాల వరకు అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏవైతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎవరైనా సరే డిగ్రీ చేసుకున్న వాళ్ళు ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి అకౌంటెంట్. ఓకే, సో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క అకౌంటెంట్ అవసరం. సో మొత్తం కూడా 740 పోస్ట్ ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే మనకి 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండదు జనరల్ వాళ్ళకి. ఇక ఈఎంఆర్ఎస్లో ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకి 55 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్. వాళ్ళతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు కూడా 55 సంవత్సరాల వరకు అయితే ఏజ్ని అయితే అన్ని ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి చూడొచ్చు, ఎవరైనా సరే కామర్స్ చేసిన వాళ్ళు అంటే బీకామ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో వేరే డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, కేవలం బీకామ్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ చూడొచ్చు క్యాటరింగ్ అసిస్టెంట్. ఓకే, ఇవి కూడా మనకి పర్ మంత్ అంటే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కరు అవసరం. మొత్తం 740 ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే పర్ మంత్ శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 రూపాయలు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 35 తగ్గకుండా ఉండాలి. అండ్ అలాగే 35 కంటే ఎక్కువగా ఉండవద్దు. అండ్ జనరల్ వాళ్ళకి ఇక ఈఎంఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళకి 55 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు కూడా 55 సంవత్సరాల కంటే మించకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి ఎవరైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే చౌకీదార్. ఈ చౌకీదార్ వచ్చేసి ఒక్కొక్క స్కూల్కు 2 చొప్పున మనకి మొత్తం 1,440 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. పర్ మంత్ శాలరీ 18,000 నుంచి 56,900 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 30 సంవత్సరాల కంటే మించకుండా ఉండాలి.
ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ అలాగే ఏఎంఆర్ఎస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా సో ఏజ్ రిలాక్సేషన్ 5 years అయితే ఇవ్వడం జరిగింది. దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు చూడండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి కుక్ అనమాట. ఓకే, వంట మనిషి. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క వంట మనిషి అవసరము. వాటిలో మొత్తం 740 ఖాళీలు ఉన్నాయి. సో మనకు పర్ మంత్ శాలరీ 19,900 నుంచి 63,200 రూపాయలు పర్ మంత్ శాలరీ చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఏజ్ వచ్చేసి 35 సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి, పెరగకుండా ఉండాలి. ఇక ఈఎంఆర్ఎస్లో ఎవరైతే పనిచేస్తారో ఆ ఎంప్లాయీస్కి 55 వరకు ఉంది ఏజ్ వచ్చేసి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు 50 సంవత్సరాల వరకు ఉన్న కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా ఎస్ఎస్సి మాత్రమే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి కౌన్సిలర్. ఓకే, ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క కౌన్సిలర్ అవసరము. దాని మొత్తం కూడా 740 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో మనకి జీతం వచ్చేసి 35,400 నుంచి 1,12,400 రూపాయల వరకు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ సేమ్ యాజ్ 30 ఇచ్చారు. అండ్ అలాగే 55 years ఈఎంఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 50 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు పీజీ చేసి ఉండాలన్నమాట. సైకాలజీలో లేదా క్లినికల్ సైకాలజీలో మీరు పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇకపోతే నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్టులు కూడా ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. మొత్తం 740 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. పర్ మంత్ శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 రూపాయలు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. దీనికి జనరల్ వాళ్ళకి 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ 45 కంటే ఇక మీకు ఎక్కువ ఉండొద్దు. సో ఏజ్ ఇక ఏఎంఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళకి 55, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 55 అయితే ఇచ్చారు అనమాట. లాస్ట్ మీ యొక్క ఏజ్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూడండి, కేవలం 10th క్లాస్ పాస్ అయ్యండి, మీకు లైసెన్స్ ఉంటే సార్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు మీరు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ అనమాట. సో దీనికి ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి అవసరం. మొత్తం 740 ఉన్నాయి. జీతం వచ్చేసి మనకు 19,900 నుంచి 63,200 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏజ్ వచ్చేసి దీనికి ఎక్కువగా పెట్టారు మనకి 45 సంవత్సరాలు లాస్ట్ అందరికి జనరల్ వాళ్ళకి. ఇక ఈఎంఆర్ఎస్లో ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకి 55 సంవత్సరాలు ఉంటుంది లాస్ట్ అనమాట. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కూడా లాస్ట్ 50 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండి ప్లంబర్ కమ్ ఎలక్ట్రీషియన్లో ఐటీఐ చేసి ఉంటే చాలు మీరు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్కి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి గార్డెనర్, అంటే మన తోటమాలి తెలుసు కదా. సో ఆ గార్డెనర్ వచ్చేసి ఒక్కొక్క స్కూల్కి ఒకటి. అండ్ అలాగే మొత్తం 740 పోస్టులు ఉన్నాయి. పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకు 18,800 నుంచి 56,900 రూపాయలు అయితే మనకు చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇకపోతే ఏజ్ వచ్చేసి 35 years కంటే ఎక్కువగా ఉండదు జనరల్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి మనకి ఒక 10 సంవత్సరాలు అయితే పెంచడం అయితే జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరైనా సరే 10వ తరగతి పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్. ఇవి వచ్చేసి మనకి ఒక్కొక్క స్కూల్కి 2 చొప్పున మొత్తం మనకి 1,440 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి జీతం వచ్చేసి 19,900 నుంచి 63,200 రూపాయలు అయితే చెల్లిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి 30 years లాస్ట్ అనమాట జనరల్ వాళ్ళకి. ఇక 55 years ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈ ఏకలవ్య మోడల్ స్కూల్లో చెప్పినటువంటి ఎంప్లాయీస్కి 55 సంవత్సరాలు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగానికి. ఇక జీతం వచ్చేసి మనకి సో చూసుకున్నట్టయితే మనకి 12th పాస్ అయి ఉంటే చాలు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ సెకండ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మీరు ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ల్యాబ్ అటెండెంట్ అనమాట. అంటే ల్యాబ్ అటెండరు ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి, మొత్తము ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క చొప్పున 740 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వాటిని ఫిలప్ చేయబోతున్నారు. 18,000 నుంచి 56,900 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే మనకు చెల్లించబోతున్నారు. ఏజ్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 30 అండ్ అలాగే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే 45 అట్లా వస్తుంటారు అనమాట ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి. ఇకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఎవరైనా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఉద్యోగానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెస్ హెల్పర్. ఓకే, మనకు లంచ్ టైంలో కానీ మనకు మెస్ పెడుతుంటారు కదా, సో ఆ టైంలో హెల్పర్ అనమాట. టిఫిన్స్ కానీ అక్కడ హెల్పర్ వచ్చేసి మనకి ఒక్కొక్క స్కూల్కి 2 ఉన్నాయి. ఈరోజు మొత్తం 1,440 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో పర్ మంత్ శాలరీ వచ్చేసి 18,000 నుంచి 56,900 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ చెల్లిస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. సో మనకి ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాల కంటే మించకుండా ఉండాలి జనరల్ వాళ్ళకి. అండ్ అలాగే ఏఎంఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళకి 55, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి
50 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ విషయానికి వచ్చినట్టయితే చూడొచ్చు, మనకి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇవి ఒక్కొక్క స్కూల్కి చొప్పున మొత్తం 740 అయితే ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మనకి 25,500 నుంచి 81,100 రూపాయలు అయితే మనకు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీనికి మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ చూడొచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సో మనకి ఇక్కడ ఇవ్వలేదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. నాకు తెలిసి అయితే వీటికి మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఉద్యోగానికి. సో ఎందుకంటే ఇది అకౌంటెంట్కి సంబంధించింది కాబట్టి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్కి అయితే చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే మనకి స్వీపర్ అనమాట. సో స్వీపర్ పోస్ట్లో ఒక్కొక్క స్కూల్కి 3 చొప్పున, అంటే ఒక స్కూల్కి 3 చొప్పున మొత్తం 2,220 పోస్ట్ ఖాళీ ఉన్నాయి. పర్ మంత్ శాలరీ వచ్చేసి మనం 18,000 నుంచి 56,900 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఏజ్ ఇంతకుముందు చెప్పినట్టు 30 జనరల్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా 45 అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే 10th క్లాస్ పాస్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే స్వీపర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు, మనకి ఇవే అనమాట పోస్టులు మొత్తం కూడా. సో ఇన్ని రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా ఉండండి. నేను ఈ యొక్క అప్లికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడైతే మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు మొత్తానికి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి జూన్లో రాబోతుంది అనమాట. సో కాబట్టి మీకు ముందస్తుగానే తెలియజేయడం అయితే జరిగింది. సో బీ రెడీ ఫర్ దిస్ నోటిఫికేషన్ అనమాట. ఖచ్చితంగా రెడీగా ఉండండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మనకు అప్లికేషన్ డేట్ వచ్చినప్పుడే నేను మీకు వీడియో చేసి పెడతా. కాబట్టి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, అక్కడ నేను క్లారిఫై చేస్తా. మరో ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.